హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్‌లో ఈరోజు మనం మిక్చర్‌ని ప్రిపేర్ చేస్తున్నామండి. క్విక్ అండ్ ఈజీగా కేవలం 10 మినిట్స్ మనం పొయ్యి దగ్గర కేటాయించామంటే పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే ఈజీ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మనకి ఈ చటపటగా ప్రిపేర్ చేసుకునే విధంగా మనం అందరూ ఇష్టంగా తినే విధంగా ఈ మిక్చర్‌ని మనం ప్రిపేర్ చేస్తున్నామండి. మనం బయట కొన్నా కూడా కొంచెం ఎంతైనా వాళ్ళు ఏదో ఒక ఆయిల్ యూజ్ చేస్తారు. వాడిన ఆయిలే వాడతారు. సో, మనం ఫ్రెష్ ఆయిల్‌తో మన చేతులతో మనమే స్వయంగా మిక్చర్‌ని తయారు చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. సో, నేను దీంట్లోనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని దీంట్లోనికి నేను ఇలా మెష్ లాంటి దాన్ని వాడుకుంటున్నాను అనమాట. దీంట్లో ఒక కప్పు వరకు నేను పల్లీ పప్పులను తీసుకున్నాను. దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ అనేది వచ్చేంత వరకు కూడా మనం వేపుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం కూడా చేయాలండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చెంచాతో నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుంటూ ఆ మెష్లో ఉన్న పల్లీ పప్పులను ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, చక్కగా అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. సో, పల్లీ పప్పులు అనేవి పర్ఫెక్ట్గా ఉడికినాయి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. మనం పక్కన ఉన్న ప్లేట్లోనికి వీటిని షిఫ్ట్ చేసేసుకుందాం. అదేవిధంగా నేను దీంట్లోనికి స్వీట్ కార్న్ అంటారు కదండి, దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి బయట మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే దొరుకుతుందనమాట. దీన్ని ఒక గుప్పెడుగా కొంచెం మనం తీసుకున్న ఈ మెష్ క్వాంటిటీకి తగ్గట్టుగా కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో ఫ్లాక్స్ అనేవి. వీటిని కార్న్ ఫ్లాక్స్ అని బయట అమ్ముతున్నారండి. మనకి దాదాపు పచారీ కొట్లలో కూడా దొరుకుతుందనమాట. అదేవిధంగా నేను దీంట్లోనికి కొద్దిగా అటుకులు మిశ్రమాన్ని కూడా వేసుకుంటున్నాను. ఈ అటుకులను కూడా ఈ విధంగా వేసి దేపుకోవాలన్నమాట. మొత్తాన్ని మనం ఈ మెష్లోనే ఎందుకు చేస్తున్నామంటే విడివిడిగా వేసుకొని చేసుకుంటే మనకి గెరిటకి అందవండి. అందుకని ఇలాంటి మెష్ సాయంతో అయితే మనకి వేయించుకోవడానికైనా సరే చాలా సులువుగా ఉంటుందన్నమాట. చూడండి, మల్లె పువ్వులాగా పొంగుకుంటూ ఎంత చక్కగా వస్తున్నాయో అటుకులు అనేవి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. అదేవిధంగా వీటిని కూడా పక్కన ఉన్న ప్లేట్లోనికి మనం షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి. ఎక్కడ మనకి ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటాయండి. అదేవిధంగా దీంట్లోనికి కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని చిటపటం అనేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుంటున్నామండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పటి వరకు మనం వేయించుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసేసుకుంటున్నామండి. మొత్తాన్ని కూడా మనం చేసుకున్నాక దీంట్లోనికి పుట్నాల పప్పు అంటారు, అదేనండి చట్నీ పప్పు అంటారు కదా, ఆ చట్నీ పప్పులను కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు నేను వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను తీసుకున్న కొద్దిగా క్వాంటిటీకే కాబట్టి ఒక హాఫ్ సరిపోతుంది. నేను దీంట్లోనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నానండి. అదేవిధంగా కారాన్ని కూడా వేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి 2 చెంచాల వరకు పట్టిందనమాట కారం అనేది. స్పైసీగా మరీ ఎక్కువగా లేకుండా కరెక్ట్గా సరిపోతుందండి. మొత్తాన్ని ఈవెన్గా కలిసేంత వరకు కూడా కలుపుకుందాం. ఈ వేడి మీదనే ఉప్పు కారం అనేది కలుపుకుంటే ఏంటంటే చిప్స్ అన్నిటికి కూడా చక్కగా పడుతుందనమాట. అప్పుడే కరకరలాడుతూ టేస్టీగా ఉప్పుగా కారంగా ఉండే చిప్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.